హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. ఈరోజైతే ఇంట్లోనే వెనిలా కూల్ కేక్ చేశానండి. వెనిలా ఫ్లేవర్తో సూపర్ వచ్చిందండి. నేను అనుకున్నాను ముందంతా కూల్ కేక్ అంటే పెద్ద ప్రాసెస్, మనం చేయలేము అది అనుకుంటూ ఉన్నాను. కానీ చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా మీరే చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు దాకా షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి. అలాగే హాఫ్ కప్పు నేనైతే నెయ్యి వేసుకున్నాను అండి. మీ కాడ నూనె ఉంటే నూనెనా, బటర్ ఉంటే బటర్ అయినా, నెయ్యి ఉంటే నెయ్యి అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బీటర్తో అయితే మెత్తగా ఇలా క్రీమ్ మాదిరి వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాండి. మీరైతే మిక్సీ జార్లో అయినా బీట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో అయినా చాలా టేస్టీగా వస్తుందండి. నేనైతే క్రీమ్ బీట్ చేసుకుందామని ఇంకా మిషన్ బయటికి తీసాను కదా అని ఇవి కూడా విప్పింగ్ బీటర్తోనే బీట్ చేసేస్తున్నాను. ఇంకా దీంట్లోనే ఒక 3 గుడ్లు వేసి బాగా బీట్ చేసుకోవాలండి. మనకి బాగా క్రీమ్ మాదిరి వస్తే కేక్ అనేది బాగా స్పంజిగా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా గుడ్లను కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు దాకా మైదా పిండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. మనకి జల్లెడ పట్టుకుంటే ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుంది కేకు. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. నేను అనుకుంటా ఉన్నానండి చాలా రోజులు కూల్ కేక్ చేద్దామని, కానీ అది పెద్ద ప్రాసెస్ లేబ్బా, మనతో యాడ్ అవుతుంది, అది మనం చేయలేము అనుకుంటూ ఉన్నాను. కానీ చేసేద్దాం, ఎట్టయితే అట్టయింది. బాగా వస్తుందో రాదో తర్వాత సంగతి. ఎట్లా వచ్చినా చూపిద్దాం అనుకున్నానండి. మీకైతే ఇట్లా వచ్చింది నేను చేసింది అనేది అయితే చెప్దాం అనుకునే ఇదైతే స్టార్ట్ చేశాను కేక్ చేయడం. కానీ సూపర్ వచ్చిందండి, అదిరిపోయింది కేక్ అయితే. ఇంకా కేక్ని అయితే ప్రీహీట్ చేసుకున్న బాండల్లో కేక్ బ్యాటర్ని పెట్టేసి 40 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అది బేక్ అయిపోయే లోపల నేను షుగర్ సిరప్ని కూడా రెడీ చేసేసుకున్నాను. ఇలా కరివేపాకులో పెట్టి చూస్తే ఏం అంటుకోకుండా వస్తే మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా విప్పింగ్ క్రీమ్ కోసం నేనైతే అమూల్ విప్పింగ్ క్రీమ్ రెడ్ కలర్ తీసుకున్నానండి. ఒక గిన్నెలో కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకొని పైన ఒక గిన్నె పెట్టి ఈ అమూల్ క్రీమ్ అంతా ఆ గిన్నెలోకి వెత్తేసుకొని మనం నిమిషానికి స్పీడ్ పెంచుకోవాలండి. ఒకేసారి హై స్పీడ్ పెట్టామంటే మనకి విప్పింగ్ క్రీము బాగా గట్టిగా రాదండి. నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. నేను యూట్యూబ్ లేనప్పుడు కూడా ఇంట్లో కొత్తగా ప్రయోగాలు, వంటలు బాగా చేసేదాన్నండి. అప్పుడైతే బ్లూ కలర్ అమూల్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అని ఉండేది కదా, అది తెచ్చుకొని ఎన్నిసార్లు బీట్ చేశానండి. ఒక్కసారి కూడా నాకు అస్సలు రాలేదు. ఇది కూడా అలానే వస్తుందేమో అని భయపడుతూ బీట్ చేశాను. కానీ కొద్దిసేపటికే సూపర్ వచ్చేసిందండి. ఇలా బీట్ చేసుకుంటేనే మధ్యలో వెనిలా ఎసెన్స్ అలాగే షుగర్ పౌడర్ వేసి బీట్ చేసుకున్నాను. చూడండి, బౌల్ ఇచ్చినా కింద పడట్లేదు క్రీము, అంత గట్టిగా బీట్ చేసుకున్నాను. నాకు అంత గట్టిగా క్రీమ్ వచ్చేసరికి నర్సాలి అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రయత్నించి రాలేదండి. ఈసారి వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించేసింది నాకైతే. ఇంక కేక్ని అయితే 3 లేయర్స్కి అయితే కట్ చేసుకున్నాను అండి. ఫస్ట్ లేయర్కి అయితే ఇలా షుగర్ సిరప్ అంతా పెట్టేసుకోవాలి. ఎక్కువ షుగర్ సిరప్ పెట్టేసినా మనకి కేక్ అనేది వాటర్గా ఉంటుందండి. బాగా కొంచెంగా సరిపోయే విధంగా షుగర్ సిరప్ పెట్టుకొని ఇంకా క్రీమ్ని అయితే ఇలా నాకు వచ్చినట్టు అయితే పూసేస్తున్నాను అండి. ఇదే నా ఫస్ట్ కూల్ కేక్ అండి. ఫస్ట్ కూల్ కేక్ అయితే సూపర్ వచ్చింది. మా ఇంట్లో మా పిల్లలకి, మా చిన్నన్నకి, మాకు చాలా బాగా నచ్చింది వెనిలా ఫ్లేవర్ క్రీమ్ కూల్ కేక్ అయితే. ఇంకా ముందు ఇంకా రకరకాల కూల్ కేక్లు అయితే వస్తాయండి, చేస్తాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఈ కేక్తో, అంత టేస్టీగా అనిపించింది కాబట్టి. ఇంకా ప్రతి లేయర్కి ఇలా షుగర్ సిరప్ పెట్టుకొని క్రీమ్ అయితే పూసేసుకుంటూ ఉండాలండి. నాకైతే చాలా రకాల వంటలు ఇంట్లో ప్రయోగాలు చేస్తూనే ఉంటానండి. యూట్యూబ్ లేనప్పుడు కూడా నేను ఇలాగే కొత్త వంటలు చేస్తూ ఉండేదాన్ని. అది బాగా వచ్చినా బాగా అయిపోయినా ఫస్ట్ అయితే ట్రై చేయాలని కష్టపడుతూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడైతే అలా చేసిన ప్రతి వంట కూడా ఎప్పుడు చెడిపోలేదండి, చాలా బాగా వచ్చాయి. చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఈ కూల్ కేక్ కూడా అంతే, ఎట్టయితే అట్టయింది చేద్దామని ఇంకా చేశాను. సూపర్ వచ్చింది. ఇంక ఈ వైట్ క్రీమ్ పైన చెర్రీస్ పెడితే బాగుంటుందని తెచ్చి చెర్రీస్ పెట్టానండి. కూల్ కేక్ని అయితే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తింటే ఉండిందండి, వేరే లెవెల్. మీరు ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.